హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ లావేష్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. బయట చల్లగా చలిపెడుతున్నప్పుడు ఇంట్లో మంచిగా హాట్ అండ్ స్పైసీగా ఏదైనా చేసుకుని తింటే ఎంత బాగుంటుంది కదా. సో ఈరోజు రెసిపీ వచ్చేసి చిల్లీ బేబీ కార్న్ అనమాట. చాలా ఈజీ రెసిపీ, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ట్రై చేయండి. సో దీనికి వచ్చేసి బేబీ కార్న్ తీసేసుకొని స్లాంట్గా కట్ చేసేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా మైదా, కార్న్ఫ్లోరు, దాంతోపాటు చిల్లీ పౌడరు, పెప్పరు, సాల్ట్ ఇవన్నీ వేసేసి మంచిగా కలిపేసుకొని వీటిని ఆయిల్లోకి వేసి డీప్ ఫ్రై చేసేసుకోండి. డీప్ ఫ్రై చేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కకు పెట్టేసుకొని వేరే కడాయి పెట్టుకొని దానిలోకి ఒక 1.5 to 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసేసుకుని అందులోకి అవి దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు కానీ కట్ చేసి పెట్టుకున్న తెల్లగడ్డలు కానీ వేసేసి అవి ఫ్రై అయిన తర్వాత పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికము, ఆనియన్స్ వేసేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసి దాంతోపాటు ఎక్స్ట్రా చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో స్పైసీగా చేస్తున్నాను అనమాట. మేము తినము అని అనుకునేటట్టయితే మీరు సాసులతోటి మేనేజ్ చేసేసుకోవచ్చు. వేసేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ సాసు, దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ దాకా డార్క్ సోయా సాసు, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా టొమాటో కెచప్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని వీటితో పాటు ఒక 1/2 టేబుల్ స్పూన్ వాటర్లో మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని దీనిలోకి యాడ్ చేసేసి అది కొంచెం థిక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కార్న్ ఏదైతే ఉందో అది దీనిలోకి యాడ్ చేసేసి హై ఫ్లేమ్ పెట్టేసి ఫాస్ట్గా దాన్ని కలిపేసుకున్నారంటే కనుక సూపర్ టేస్టీగా ఉండి చిల్లీ బేబీ కార్న్ ఇంట్లోనే రెడీ అయిపోతుందండి. అంతా చేరి ఒక 20-25 మినిట్స్లో మీకు రెడీ అయిపోతుంది అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బయట తెచ్చుకుని తినడం కంటే మనం హ్యాపీగా ఇంట్లో చేసుకొని తింటే టేస్ట్ హెల్తీ కూడా అనమాట. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.